పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా, కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. చక్కెర కరిగిపోయింది అని కాకుండా, పాలు రుచి మారింది అని సంతోషపడండి. జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా, కష్టం నుంచి ఓ మంచి పాఠం నేర్చుకున్నా అని సంతోషించండి. పాలల్లో చక్కెర వేసినా కష్టం కన్నీళ్లనే కాదు, నిజాలను బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం ఓ స్నేహితుడిలా నీలోని ధైర్యాన్ని, సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు తెలియజేస్తుంది. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనం. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం. కష్టం ఆశెక్కువగా ఉన్నవారు జాతకాలను నమ్ముతారు. కోరికలు ఎక్కువగా ఉన్నవారు దేవుడిని నమ్ముతాడు. బాధలు ఎక్కువగా ఉన్నవారు మనుషులను నమ్ముతారు. ధైర్యం ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే వాళ్లను వాళ్లు నమ్ముకుంటారు. కొన్ని బంధాలను పట్టుకోవటం కన్నా విడవడం మేలు. ఈ లోకంలో ఎదిగినవాడి పరిచయం కోసం అందరూ ఎగబడతారు. కాని మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఎవ్వరినీ ఏ రకంగానూ బాధ పెట్టకూడదు. మాటలతో కాని చేతలతో కాని ఏ కన్నీటి ఉసురు అయినా వెన్నంటి వెంటాడుతుంది. జన్మ జన్మల వరకు చిరునవ్వుతో అందరినీ దగ్గరకు తీసుకుందాం. మనం వెళ్లిపోయినా వారి హృదయంలో స్థానాన్ని సంపాదించుకుందాం. ఎవరి మంచితనం వారికి శ్రీరామరక్ష, ఎవరి చెడుతనం వారికి వారు సృష్టించుకుంటున్న శిక్ష. ఆ భగవత్ శిక్ష నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే. సమయాన్ని ఇలా ఉపయోగించుకుందాం. పని కోసం కేటాయిస్తే అది మనకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కేటాయిస్తే అది మన ఆలోచనా శక్తిని పెంచుతుంది. చదవడానికి కేటాయిస్తే అది మన జ్ఞానాన్ని పెంచుతుంది. నవ్వడానికి కేటాయిస్తే అది జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కేటాయిస్తే అది మనసుకు ఆనందాన్నిస్తుంది.